భారతదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే ఈ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాకు 14 అఖాడాలకు చెందిన లక్షలాది మంది సాధువులు వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చే సాధువులు విశిష్ట పేర్లతో పిలువబడుతున్నారు. ఇప్పటికే ఐఐటి బాబా అభయ్ సింగ్, బ్యూటీ సాధ్వి రిచారియా, డిజిటల్ బాబా, అలాగే కాంటేవాలా బాబా, అమర్జిత్, మహారాజ్ అలియాస్ చోటు బాబా, గోల్డెన్ బాబా ఇలా ఎంతో మంది సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే గత వారం రోజుల నుంచి కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముతూ జీవిస్తూ తన అంతంతో అందరినీ కట్టిపడేసిన మోనాలిసా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తేనె కళ్ళు, అమాయకపు చూపులు, అందరినీ కట్టి పడేసేలా నవ్వుతూ కనిపించే ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈమె వీడియోలు వైరల్ అవుతుండగా వాటిని చూసిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఆమెను కలుస్తానని, యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరీ తన సినిమాలో పెట్టుకుంటానని సరోజ్ మిశ్రా తెలిపారు. ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన మొనాలిసా భోస్లే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చింది. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి, తన తమ్ముడికి మంచి చదువు చెప్పించడానికి ఇండోర్ నుంచి కుంభమేళాకు వచ్చి పూసలు అమ్ముకుంటున్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నిజంగా ఈ నిరుపేద యువతికి సినిమాల్లో ఛాన్స్ వస్తే దశ తిరిగినట్టే అంటున్నారు నెటిజన్స్. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.